ఎవరికైనా ఎవరో దయాదాక్షిణ్యాలతో బ్రతకాలు నాశమికుంటే దాన్ని చంపేయండి నా మాటేనండి. మనుషులిచ్చే ఆస్తి కొంచెమే, మనుషులిచ్చే సంపద కొంచెమే, మనుషుల మీద దయ చూపిస్తే, దయాదాక్షిణ్యాలు చూపిస్తే అది అల్పమే, అది స్వల్పమే. దానికి మించిన దౌర్భాగ్యం ఇంకొకట్లేదు. నీ పరలోకపు తండ్రిని అడుగు, ఆయన దీవించిన పొలం నీ చేతికిస్తాడు. ఎవరో నీకు సహాయం చేయాలని గాని, ఎవరో ఆదరాభిమానాలతో గట్టెక్కాలని గాని, ఎవరో సహాయ సహకారాలతో దినాన్ని గడుపుకోవాలని గాని, ఎవరో వస్తారు, ఇస్తారు, తెస్తారు, మేలు కలుగుతుంది, దీవెన కలుగుతుంది అని కానీ ఏనాడు ఆశించవద్దు, ఏనాడు కోరుకోవద్దు. ఎందుకు నేను ఈ మాట నిక్కచ్చిగా చెప్తున్నానంటే, మనుషులను నమ్ముకున్నట్టు కంటే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను నమ్ముకునుట మేలు. ఎందుకంటే ఆయనను అడిగితే ఆయన దీవించిన ఆ చేను వలె ఉండేటట్లుగా ఆయన ఒక పొలం ఇస్తాడు, ఆయన దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు.